ఏర్పాటై సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కళాయాత్ర వనపర్తి కలెక్టర్ గారు ప్రారంభించారు. పోయిన నెల 7వ తారీఖు నుంచి రేపటి వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన యొక్క వనపర్తి పట్టణంలో ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలను గురించి వివరించడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం తరఫున మేము ముందుకు రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా ప్రభుత్వం చేపడుతున్న మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు మరియు 200 యూనిట్ల కరెంటు, 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువకులకు వారి నైపుణ్యం గుర్తించి ఉద్యోగ కల్పన 50,000 ఉద్యోగ నియామకాలు ఇప్పటికే జరిగి ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం గ్యారంటీలు ప్రకటించిందో మహిళలకు ఇచ్చే 2,500ను వచ్చే సంక్రాంతి నుంచి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు సంక్రాంతి నుంచి అందజేయబోతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ఇళ్ల స్థలం ఉండి అటువంటి వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. దానితో పాటుగా ఇంకొందరికి విడతల వారీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, అనాథలు ఉన్నారో అటువంటి వాళ్లకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమాన్ని వివరించడానికి ఆటపాట. కాబట్టి ఈ ప్రజాపాలన ఎలా అమలవుతుందో ఈ పాట రూపంలో తెలియజేస్తున్నారు శ్రీమతి రాధా గారు. సంక్షేమ పథకాలు చందమామ, పల్లె పల్లె చేరవచ్చు చందమామ. సంక్షేమ పథకాలు చందమామ, పల్లె పల్లె చేరవచ్చు చందమామ. ఆడబిడ్డ అవసరాలకు 2,500 మహిళా మనులందరికీ ఆర్టీసీ బస్సు రెట్టే 200 యూనిట్లు వెలుగుతుంది చందమామ. సంక్షేమ పథకాలు చందమామ, పల్లె పల్లె చేరవచ్చు 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 చందమామ. 500కే గ్యాస్ చందమామ, ప్రతి అవ్వ ఇల్లు చేస్తే చందమామ. ఏటా 15,000 చందమామ, రైతన్నల కందించే చందమామ. అరే వ్యవసాయ కూలి చందమామ, 12,000 ఇచ్చును చందమామ. సంక్షేమ పథకాలు చందమామ, పల్లె పల్లె చేరవచ్చు చందమామ. సంక్షేమ పథకాలు చందమామ, పల్లె చేరవచ్చు చందమామ. సంక్షేమ పథకాలు చందమామ, పల్లె పల్లె చేరవచ్చు చందమామ. అభివృద్ధికి బాటలేస్తూ చందమామ, ప్రజాపాలన వచ్చినాది చందమామ. అభివృద్ధికి బాటలేస్తూ చందమామ, ప్రజాపాలన వచ్చినాది చందమామ. ప్రజాపాలన వచ్చినాది చందమామ, ప్రజాపాలన వచ్చినాది చందమామ, ప్రజాపాలన వచ్చినాది చందమామ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంది రాలేదమ్మా, ఏంది రాలే ఉచిత చెప్పు. అదే ఒక్క నిమిషం ఆగు. నీకు బస్సు ప్రయాణం వస్తుందా రాలేదా? ఒక్క నిమిషం 200 యూనిట్ల కరెంట్
ఎంత వస్తున్నారా అడుగు